పేద ప్రజలకు ఆసరాగా నిలిచిన మహోన్నత వ్యక్తి పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ అని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం పట్నం శ్రీ సంస్థాన సత్రం నందు పిఠాపురం మహారాజా శ్రీ వెంకట మహమ్మద్ కుమార్ సూర్యారావు బహదూర్ వారి 61వ వర్ధంతి సందర్భంగా పేదవారికి దుప్పట్టు పంపిణీ అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిఠాపురం మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో పేద ప్రజలకి బడుగు బలహీన వర్గానికి ఆసరాగా ఉంటూ తమ యావదాస్తిని పేద ప్రజలకు దానం చేసిన మహోన్నత వ్యక్తి పిఠాపురం మహారాజా వారిని కొనియాడారు. రాబో రోజుల్లో పిఠాపురం మహారాజా వారి సంస్థానం అణగారిన వర్గాలకు అభ్యున్నతికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెక్కల వరలక్ష్మి రమణారావు, పిఠాపురం సంస్థ కార్యనిర్వహణ అధికారి శివ, పిఠాపురం మహారాజా వారి కుమారులు శ్రీరామ రత్నాకర్రావు, పిఠాపురం పట్టణ వార్డు ఇన్ఛార్జీలు పల్నాటి మధుబాబు, సూరవరపు వెంకటేశ్వరరావు, వనం వీరబాబు, కమల తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు ఏ విధంగా చేశారో మళ్ళీ పవన్ ఈ సంస్థలను ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంస్థలను అభివృద్ధి చేయమని 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరణమైనటువంటి కూడా ఈ సందర్భంలో ఈవో గారిని కూడా అడుగుతా ఉన్నా, ఆనాటి మహారాజు గారు కానీ నేటి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క ఉద్దేశం పేదవారిని మనందరం పెద్ద మనం చేసుకుని చూడాలి. మరి ముఖ్యంగా పెద్దవారు వయసు మళ్ళీ వారు ఉన్నారు. వారందరికీ ఎంతవరకు సంస్థానం నుంచి సహకారం అందించగలిగితే అంత సహకారం అందించాలని కూడా ఈవో గారిని కోరుకుంటూ, మరి ఈ సంస్థ యొక్క పరిస్థితులు కూడా తెలుసుకుని దాని మీద మనం ఏం చేయగలమో ఒక్కొక్కసారి మాట్లాడదాం. ఒక సంవత్సరానికి మనం ఏదో దుప్పటో చీర ఇచ్చేసి పంపించడం కాకుండా మరి పట్టణంలో రాజుగారు ఎవరైతే మహారాజు గారు ఉన్నారో, రాజుగారు అంటే నేతృరాజులు కాదు, మహారాజు గారు, ఆ మహారాజు గారి యొక్క దాతృత్వాన్ని కొనసాగించే విధంగా మన యొక్క పనితీరు ఉండాలనేటువంటి మన ఈవో గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించవలసింది. అలాగే ఈరోజు కార్యక్రమానికి మన పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు కానీ జనసేన పార్టీ నాయకులు రావడం జరిగింది. మీ అందరూ కూడా మరి ఆనాడు మహారాజు గారిని ఏ విధంగా దీవించి పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరూ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.